అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది ఇటుక బట్టి. ఇక్కడ మీకు కనిపిస్తున్న వీళ్ళంతా కూడా ఒరిస్సా, మహారాష్ట్ర, జార్ఖండ్, బీహారు ఇంకా కొన్ని ఏరియాలు అక్కడ నుండి వస్తారు. ప్రతి సంవత్సరం ఇటుకరాయ బట్టిలో పని చేయడానికి వస్తూ ఉంటారు వీళ్ళు. లేడీసు, చిన్నపిల్లలు, మగవాళ్ళు. చూస్తున్నారు కదా, ఇవన్నీ పచ్చి ఇటుకలు. అంటే ఇటుకలు తయారు చేసి ఎండలో ఆరబెట్టారు వీటిల్ని. ఇవి బాగా డ్రై అయిన తర్వాత తీసుకెళ్ళి సోలలకి ఎక్కిస్తారు పైకి. చాలా కష్టం అన్నమాట. ఒక్కొక్కరు ఎన్ని రాళ్ళు తీసుకెళ్తున్నారో ఒకసారి చూడండి. దీనికి వారికి వచ్చేటటువంటి ప్రతిఫలము చాలా తక్కువ, చాలా చాలా తక్కువ. అందుకని ఇక్కడ ఉన్నటువంటి ఇటుకరాయి బట్టి ఓనర్సు బయట ప్రాంతం నుండి తీసుకొస్తారు. వారు కొంత మొత్తము ముందుగానే అడ్వాన్స్గా తీసుకుంటారు. దాన్ని వారి ఖర్చులకు ఉపయోగించుకొని దాన్ని బట్టి వాళ్ళు ఆ అప్పు తీరేంత వరకు వీళ్ళ దగ్గర చేయాల్సిందే. ఒక రకంగా ఇది ఒక బానిసత్వం. వీళ్ళకు కనీస సౌకర్యాలు కూడా ఉండవు. చూడండి, మగవాళ్ళు, యవనస్తులు కష్టార్జితం, వారి కష్టార్జితానికి సంబంధించి కనీస వేతనం కూడా వాళ్ళకి ఉండదు. వాళ్ళే మోసుకొచ్చి వాళ్ళే అక్కడ పేర్చాలి. మగవాళ్ళు అయితే, ఆడవాళ్ళు అయితే వాళ్ళు మోసుకొని వచ్చి అక్కడ పెడతారు. దానికోసం ఇంకొకరు ఉంటారు, మేస్త్రీలు. వాళ్ళు తీసుకుని క్రమంగా పేర్చుతారు. అక్కడ మీరు చూస్తున్నారు కదా, కింద ఉన్నటువంటి ఆ ఇటుకలు 2 రోజుల క్రితము వాళ్ళు తయారు చేసినటువంటి ఇటుకలు. వాటిని 2 రోజులు అలాగనే కళ్ళం అంటారు దాన్ని, దానిలో ఆరబెట్టిన తర్వాత వాటిని అలా ఒకదాని మీద ఒకటి పేర్చి ఒక 3 అడుగుల వరకు వాటిని తీసుకొని వెళ్ళి ఇలాగే పేర్చుతారు. ఇవి ఇక్కడ డ్రై అయిన తర్వాత సోల మీదకి ఎక్కిస్తారు అన్నమాట. ఒక్కొక్క మహిళ చూడండి ఎన్నేసరాలు తీసుకెళ్తూ ఉన్నారు. ఆ పక్కన కనిపిస్తుంది చూడగా, అదంతా సోల్ ఎప్పుడు కాలుతూ ఉంది. అది దాదాపుగా 10 రోజుల వరకు కాలుతాయి కొన్ని ఏరియాని బట్టి. నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది. ప్రతిసారి ఇటుకరాయి కాల్చే సీజన్ అప్పుడు ఇక్కడికి రావడం, పని ముగించుకొని వర్షాకాలానికి ముందుగానే వాళ్ళు వెళ్ళిపోతారు వారి వారి ప్రాంతాలకి. వీళ్ళు సాధారణంగా చిన్న చిన్న గుడిసెలు లాంటివి ఈ పచ్చి ఇటుకలతోనే, చిన్న చిన్నవి, చాలా స్వల్పం, 10కి 8 లెంత్ అటువంటివి, వాటిలో నివసిస్తూ ఉంటారు. పైన ఒక పట్ట లాంటిది వేసుకొని దానిలోనే వారు పిల్లలు, ఆ పిల్లలకి స్కూల్ ఉండదు, సరైన వసతి ఉండదు, సరైన బట్టలు కానీ ఆహారం కానీ, ఆఖరికి తలలో పెట్టుకోవడానికి నూనె కూడా ఉండదు అన్నమాట వాళ్ళకి. అక్కడ కనిపిస్తున్నారు కదా చిన్నపిల్లలు, చాలా చిన్నపిల్లలు. ఓనర్ నేమ్స్ విధంగా ఇటుకల మీద పేర్లు కొన్ని అక్షరాలు రాసి ఉంటారు. అలా చూడండి, ఆమె వయస్సు. చాలా కష్టం పడతారన్నమాట వీళ్ళు.
రోజంతా కష్టపడతారు. కొందరు రాత్రి కూడా పని చేస్తూ ఉంటారు లైట్లు వేసుకొని. మనం ఆ పక్కన వెళ్తున్నప్పుడు మనం గమనించవచ్చు కఠినమైనటువంటి శ్రమ వీళ్ళది. కనిపిస్తున్నటువంటి ఈ రాళ్ళు సోలలో కాల్చిన తర్వాత, అంటే పూర్తి ఇటుకగా తయారైన తర్వాత మిగిలిపోయినటువంటి రాళ్ళు. ఇది వచ్చి ఇప్పుడు సోల కంప్లీట్ అయిపోయింది, ఆల్రెడీ కాల్ చేశారు. ఇది సేల్ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి సోల అన్నమాట. లాభాలు ఓనర్లకి, కష్టమంతా అక్కడ పనిచేసేటటువంటి శ్రామికులకి. ఇక్కడ కనిపిస్తున్నంత పచ్చగానైతే వీరి జీవితాలు ఉండవు. ఉదయం లేచిన దగ్గర నుండి పడుకునేంత వరకు వారి సొంత కష్టంతో వారు బతుకుతారు.